నమస్కారం, ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం. Hi everyone, అందరికీ నమస్కారం. నా పేరు లావణ్య. I have started my own preschool here today in Lecturers Colony, Hayat Nagar. So my school name is Little Campus Preschool. సో నేను ఈ స్కూల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లైక్ ఐ కెన్ గో విత్ ద ఫ్రాంచైజ్ అండ్ లైక్ బచ్పన్ లైక్ అదర్ స్కూల్స్, బట్ ఐ థాట్ దట్ ఐ హ్యావ్ టు క్రియేట్ మై ఓన్ బ్రాండ్. సో ఏంటంటే లైక్ మనకి పిల్లల్లో మెయిన్గా ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్లో ఏంటంటే మెయిన్గా వాళ్ళకు ఉండేవి లిజనింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ అండ్ రీడింగ్ స్కిల్స్ అండ్ రైటింగ్ స్కిల్స్. బట్ మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ ఆర్ ఫోకసింగ్ ఆన్ writing skills, not the reading skills. So my motto is like, so అందరి పిల్లలకి ఫ్రమ్ ద ఏజ్ లైక్ 3+ years వాళ్ళ నుంచి మనం రీడింగ్ స్కిల్స్ అనేవి వాళ్ళకి ఇంప్రూవ్ చేయాలి అనేది మా మోటో. సో దాన్ని బేస్ చేసుకొని మేము క్రీడో అనే కరికులం తీసుకున్నాము. సో ఆ క్రీడో కరికులంలో ఎలా అంటే పిల్లలకి 5 డెవలప్మెంట్ స్టేజెస్ ఉంటాయి, విచ్ ఈస్ లైక్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ మైల్ స్టోన్స్ని వాళ్ళు ఎలా క్రాస్ చేస్తున్నారు అనేది మేము దాన్ని బేస్ చేసుకుని ఈ క్రీడో కరికులం వాళ్ళు చేశారు. సో దాన్ని మేము ఎలా అంటే స్టెప్ బై స్టెప్ లైక్ సోషల్ స్కిల్స్ ఉంటాయి అండ్ ఇమోషనల్ స్కిల్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి కాగ్నిటివ్ స్కిల్స్ ఉంటాయి, ఫిజికల్ డెవలప్మెంట్ ఉంటుంది, సో లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇలా 5 స్కిల్స్ ఉంటాయి. అంటే ఏంటంటే హాలిస్టిక్ డెవలప్మెంట్. హాలిస్టిక్ ఈజ్ నథింగ్ బట్ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్. సో వాళ్ళకి ప్రతి స్టేజ్లో ఇప్పుడు సోషల్ స్కిల్స్ అంటే ఏంటంటే ఒక పిల్లాడు ఇంకొక పిల్లాడితో మాట్లాడడానికి, ఆర్ ఎల్స్ లైక్ ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా వాళ్ళని వెళ్ళి హలో ఆంటీ, హాయ్, హౌ ఆర్ యూ, వాట్ ఈస్ యువర్ నేమ్ అలా అడగకుండా వాళ్ళు హైడ్ అయిపోతున్నారు ఇంట్లో. నవడేస్ లైక్ జాయింట్ ఫ్యామిలీస్ తక్కువ అయిపోయినాయి. సో న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల ఏమైందంటే పిల్లలు ఒకరితో ఒకరికి సోషల్ స్కిల్స్ అనేవి, ఇంటరాక్షన్స్ అనేవి తగ్గిపోయినాయి. సో ఆ స్కిల్స్ అనేవి డెవలప్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అండ్ ఇమోషనల్ స్కిల్స్, వాళ్ళ ఇమోషన్స్ని లైక్ వెన్ దే ఆర్ హ్యాపీ, సాడ్ ఆర్ యాంగ్రీ, అవన్నీ ఇమోషనల్స్ అన్నీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలగాలి బయటికి. అండ్ ఫిజికల్ డెవలప్మెంట్, అది ఎక్కడైనా లైక్ వాళ్ళ ఇక్కడ ఈ స్టేజ్లో వాళ్ళకి ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది, బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ ఫిజికల్ డెవలప్మెంట్. సో అవి కూడా మేము ఇక్కడ చేపిస్తాము. అన్ని యాక్టివిటీస్ బేస్డ్ ఆన్ ద హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ యాక్టివిటీస్ అన్ని చేస్తుంటాము. అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్, నవడేస్ we are seeing lot of like autism children. సో ఎక్కువ స్క్రీన్ టైం చూస్తున్నారు, వాళ్ళు స్క్రీన్ ఎక్కువగా ఇస్తున్నారు పిల్లలకి పేరెంట్స్. అలా కాకుండా వాళ్ళకి అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే స్పీచ్ అనేది డిలే అవుతుంది, స్పీచ్ డిలే ఇష్యూస్ వస్తున్నాయి. సో అవన్నీ మేము రాకుండా ఉండడానికి వాళ్ళకి ఇక్కడ స్కూల్కి వస్తే కంప్లీట్గా వాళ్ళకి లాంగ్వేజ్ డెవలప్మెంట్ చేస్తాము. సో వీ విల్ గివ్ దట్ ఓరల్ స్కిల్స్ ఎక్కువగా ఇస్తాము. సో ఇవన్నీ ఓవరాల్ డెవలప్మెంట్ అవ్వడానికి మేము మెయిన్ మోటో పెట్టుకొని రీడింగ్ స్కిల్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రజెంట్ లైక్ మేము స్టార్ట్ చేసింది ఇప్పుడే కదా, ఇప్పటికైతే 20 members వచ్చారు అడ్మిషన్స్. సో ఇప్పుడు మేము అట్లీస్ట్ అంటే లైక్ వీ హ్యావ్ 100 members ఉన్న క్యాపబిలిటీ ఉంది బిల్డింగ్కి, బట్ మాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే 20 అడ్మిషన్స్ వచ్చాయి. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to 12 ఫర్ ప్లే గ్రూప్, 9 to 12:30 ఫర్ నర్సరీ అండ్ 9 to 3 ఫర్ ఎల్కేజీ అండ్ యూకేజీ. ఏజ్ 2+ years అయితే ప్లే గ్రూప్, 3+ years కి నర్సరీ, 4+ years కి ఎల్కేజీ అండ్ 5+ కి యూకేజీ. ఏజ్ క్రైటీరియా కంపల్సరీ 3+ ఉంటేనే వీఆర్ టేకింగ్ ఫర్ నర్సరీ. యాజ్ పర్ NEP 2020 గైడ్ లైన్స్ మనం ఖచ్చితంగా ఆ రూల్స్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే గ్రేడ్ 1కి వెళ్ళాలంటే 6+ years ఉంటేనే వాళ్ళు గ్రేడ్ 1కి తీసుకుంటున్నారు, ఎలిజిబుల్ అంటున్నారు. సో ఆదిత్య నగర్ కాలనీలో ఇక్కడ లెక్చరర్స్ కాలనీ, హయత్ నగర్. సో జిమ్ పార్క్ దగ్గరే ఉంది మా స్కూల్.